హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టమో దాని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన పూల గురించి, నైవేద్యం గురించి కూడా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తమ కోరికలను కోరుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అసలు శుక్రవారమే లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారో, అసలు పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. రాక్షసులందరికీ శుక్రాచార్యుడు అనే గురువు ఉండేవాడట. ఆ రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడి పేరు మీదగానే శుక్రవారం అనే పేరు వచ్చింది. అసలు శుక్రాచార్యుడి తండ్రి మరెవరో కాదు, భృగు మహర్షి. భృగు మహర్షిని బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరిగా చెబుతుంటారు. ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు అవుతాడు కాబట్టి లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ప్రీతికరం. ఆ రోజు అందరూ అలా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేయడం మొదలుపెట్టారని పురాణాలు చెప్తున్నాయి. అలా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఆర్థిక సమస్యలు మొత్తం దూరం అవుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏమిటో చూద్దాం. ఆవు పాలు, తాజా పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, దానం, ధ్యానం, బంగారం, వెండి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలు. అందుకే ఈ వస్తువులను పొరపాటున ఎప్పుడూ నేల మీద పెట్టరాదు, కాలితో తన్నరాదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎవరైతే నిస్సహాయులకు చేయూతనిచ్చి ఆదుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. మూగ జీవాల పట్ల జాలి, దయ చూపించే వారికి ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు. ఎవరైతే తనకున్నంతలోనే దాన ధర్మాలు చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ధర్మబద్ధంగా మీరు సంపాదించిన దానిలోనే కొంత దానం చేయడానికి ఉపయోగించండి ఫ్రెండ్స్. దైవ కార్యాలు, పుణ్య కార్యాలు చేసే వారికి దానం చేసిన దానికి 10 రెట్లు ఎక్కువగా కలిసి వస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేవారు శుక్రవారం రోజున ధూమపానం, మద్యపానం, అలాగే మాంసాహారం లాంటివి తీసుకోకూడదు. ఇప్పుడు మనం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలేమిటో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి తామర పూలన్నా, మందారం, గన్నేరు పూలన్నా, బంతి పూలన్నా, చామంతి పూలన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా తామర పువ్వు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఎందుకంటే తామర పువ్వుపై లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది కాబట్టి. మందార పువ్వును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి మందార పువ్వు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవిని ఎర్రగన్నేరు పూలతో పూజించడం వలన దోషాలు అన్నీ తొలగిపోతాయి. చామంతి పువ్వులన్నా, ఎరుపు గులాబీ పువ్వులన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ముఖ్యంగా పారిజాతపు పూలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. ఎందుకంటే పారిజాత పూలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ పూలతో పూజించడం వలన లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. అలాగే గులాబీ పూలన్నా, మల్లెపూలన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ముఖ్యంగా తులసితో పూజించడం చాలా మంచిది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎరుపు దుస్తులు ధరించి పూజించండి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం ఏమిటో తెలుసా? లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు పాలు నైవేద్యంగా పెట్టండి. పాలతో చేసిన స్వీట్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అసలు లక్ష్మీదేవి ఫోటో పూజా మందిరంలో ఏ దిక్కున ఉండాలో మీకు ఎవరికైనా తెలుసా? లక్ష్మీదేవి ఫోటో పూజా మందిరంలో ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంటే చాలా మంచిది. ఇప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన శ్లోకాలు ఏమిటో తెలుసుకుందాం. శుక్రవారం రోజు గాయత్రి మంత్రం, కనకధార స్తోత్రం, లలితా చాలీసా, లలితా సహస్రనామం చదవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు లలితాదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలా పూజ చేసి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు అందరికీ తప్పకుండా కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం లక్ష్మీదేవియే నమః.